Few students from AU to collect it on behalf of the university. Jawahar Navodaya Vidyalaya of Vishaka Women's College. Now we have Sanensi Apartment. My name is Supriyo Das. I am the Senior Project Coordinator of Indian Pollution Control Association. The project name is called Project Drop. So it is called the Develop Responsible Outlook for Plastic. So this project is running in 5 cities across India. So that is Gurugram, Visakhapatnam, Vijayawada, Mumbai and Bangalore. So this is a CSR project, a CSR initiative, the Corporate Social Responsibility Initiative of Kia India. So this is majorly the project is it is sorry. So we basically are spreading awareness towards controlling the plastic pollution and through different workshops, different IC materials distributing and other activities are also within this project. అందరికీ నమస్కారం. నా పేరు నేహ. నేను గ్రీన్ ఇనిషియేటివ్స్లో వర్క్ చేస్తున్నాను, అసోసియేట్ ఫర్ సిఎస్ఆర్ అండ్ స్ట్రాటజీ. మేమేమొచ్చి గత 1 సంవత్సరం నుంచి డ్రాప్ అనే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాం. డ్రాప్ ఇది సిఎస్ఆర్ ఫండింగ్ అనమాట, కియాది. దీనికి వచ్చి సెంట్రల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఐపీసీఏ, ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్. ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అనేది ప్లాస్టిక్స్ మీద ఒక ప్రాజెక్ట్. ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ 5 cities ఇన్ ఇండియా: గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, ఇంకా ఏపీలో ఏమొచ్చి విశాఖపట్నం అండ్ విజయవాడలో జరుగుతుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్, మనం ఏదైతే ప్లాస్టిక్స్ ఇప్పుడు అలార్మింగ్ రేట్లో పెరుగుతున్నాయి, సమస్యగా మనం చూస్తున్నామో, మేము కమ్యూనిటీస్ని కొన్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నాం. స్కూల్స్ అని, కాలేజెస్ అని, దాని తర్వాత రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ అని, అవి ఆన్బోర్డ్ చేసుకుని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లాస్టిక్స్ ఎలా సెగ్రిగేట్ చేయాలి, ఎందుకు చేయాలి. సో సర్వెంట్స్కి, దాని తర్వాత హౌస్ హెల్ప్స్కి, శానిటేషన్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి, దాని తర్వాత మా తరపు నుంచి ఒక మెటల్ బిన్ వెళ్తుంది ఐపీసీఏ తరపు నుంచి. అదొక 100 లీటర్ మెటల్ బిన్. సో యాజ్ అ లోకల్ పార్ట్నర్ వీఆర్ గ్రీన్ ఇనిషియేటివ్స్ వేర్ వీ ఫెసిలిటేట్ ద ప్రాసెస్. ట్రైనింగ్ ఇవ్వడం, దాని తర్వాత మెటల్ బిన్ ప్లేస్ చేయడం, లాజిస్టికలీ అది హ్యాండిల్ చేయడం. సో వీఆర్ మెయింటైనింగ్ ద గవర్నమెంట్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ. మేము జీవీఎంసీతో కలిసి పనిచేస్తున్నాము. అది కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది ఏదైతే ఉంటుందో ఒక ఫన్ వేలో జరుగుతుంది. ఇన్నాళ్ళు మన పాతకాలంలోని నాటకాలతోని ఎడ్యుకేషన్ ఇచ్చేవారు కదా, అలాగే స్ట్రీట్ ప్లేస్ అని చిన్నపిల్లలకి మ్యాజిక్ షోస్ పెట్టడము, దాని తర్వాత కమ్యూనిటీస్లోకి వెళ్ళి ఒక డ్రామాలా చేసి అందరినీ ఆకట్టుకునేలాగా విధంగా చేస్తున్నాం. సో 1 year నుంచి చేస్తున్నాము. వీ హ్యావ్ ఆన్బోర్డెడ్ 100 communities అండ్ ఈరోజు నియర్లీ 30 communities పార్టిసిపేట్ చేశాయి. అండ్ అ లాట్ ఆఫ్ అకాడమిషియన్స్ హ్యావ్ కమ్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ఎన్వైర్మెంట్ చాలామంది వచ్చారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా ప్యానెల్ డిస్కషన్ కూడా చాలా డైవర్స్ ఉంది. వీ హ్యావ్ 2 professors, one former vice chancellor from Acharya Nagarjuna University, one AU professor వచ్చారు. దాని తర్వాత ఒక కమ్యూనిటీ వర్కర్ షెరిన్ మ్యామ్ వచ్చారు. దాని తర్వాత ఈవెన్ ఇండియన్ నేవీ నోరా నేవల్ ఆఫీసర్స్ రెసిడెన్షియల్ ఏరియా నుంచి కూడా కమాండర్ సార్ రావడం జరిగింది. సో వీ హ్యాడ్ అ డైవర్స్ డిస్కషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ వీఆర్ ఆన్బోర్డింగ్ 50 more communities in 2024. And our main motto is these communities be the model for Visakhapatnam. ఎందుకంటే సో కలెక్టింగ్ అనేది మాకు ఫెసిలిటీ ఉంది. పెట్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లేక్స్ కింద చేస్తాము. మిగతా ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి బేలప్ చేసి అదొక సర్టెన్ పాయింట్ వచ్చాక వీల్ సెండ్ ఇట్ టు రీసైక్లింగ్ ఇండస్ట్రీస్. అలా జరుగుతుంది. ఇప్పుడు ఐపీసీఏ కూడా ఈరోజు మనము చూసి ఉంటే ఏవైతే ప్లాంటర్స్ ఇచ్చారో అవి ఎంఎల్పి అనే ప్లాస్టిక్తో రీసైకిల్ చేసిన ప్లాంటర్స్. ఈవెన్ ఈరోజు ఈవెంట్లోని ఓన్లీ టిష్యూ పేపర్స్ తప్ప మీకు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్. వీ హ్యావెంట్ యూస్ ప్లాస్టిక్ ఎనీవేర్. ఎందుకంటే మనం వీ కాంట్ అవాయిడ్ ప్లాస్టిక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ లైఫ్. బట్
what calls for this meeting is the action that we want from people. ఈవెన్ మనకి జీవీఎంసీ తరపున చాలా చెత్త బండ్లు పెట్టారు, మార్నింగ్ వచ్చి తీసుకెళ్తారు. పెద్దోళ్ళు అయ్యి మనమే ఇంట్లోని సాగ్రిగేషన్ చేయము. ఎన్ని బిహేవియరల్ క్యాంపింగ్స్ చేసినా, ఎన్ని చేసిన తర్వాత కూడా మనకి చాలా బద్ధకం ఒక విషయంగా చెప్పాలంటే. ఎందుకు సెగ్రిగేట్ చేస్తున్నాము అనేది, ఎందుకు ఎవరు చేస్తారు అనుకుంటాం. బట్ ఆ ఒక్క సెగ్రిగేషన్ చేస్తే మనం చాలా మార్పు చూడగలం. అండ్ దట్ వీఆర్ సీయింగ్ దిస్ ఇన్ ఫ్యూ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఇన్ విశాఖపట్నం. సో వీఆర్ aiming to make these communities zero waste in the upcoming months.